హలో ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనిషి చనిపోతే ఆర్గాన్స్ చనిపోతాయా? ఈరోజు మనం ఈ వీడియోలో దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్, మనిషి చనిపోయిన వెంటనే 10 to 15 సెకండ్లో స్పృహ కోల్పోతాడు. దాని తర్వాత 3 to 4 మినిట్స్లో శ్వాస కోల్పోతాడు. 5 to 6 మినిట్స్లో బ్రెయిన్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. అండ్ నెక్స్ట్ హార్ట్ అనేది బ్రెయిన్ ఆగిన వెంటనే కొన్ని సెకండ్ల నిమిషాల్లో హార్ట్ కొట్టుకోవడం ఆగిపోతుంది. ఎందుకంటే రక్త సవరణ పూర్తిగా స్టాప్ అయిపోతుంది. సో అందువల్ల హార్ట్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ ఆర్గన్ లంగ్స్ మీన్ ఊపిరితిత్తులు. బ్రెయిన్ హార్ట్ ఆగిన తరువాత 1 or 2 మినిట్స్లో శ్వాస పూర్తిగా ఆగిపోతుంది. అప్పుడు ఈ ఊపిరితిత్తులనే కంప్లీట్గా ఆగిపోతాయి. నెక్స్ట్ మనం చెప్పుకోపోయే ఆర్గన్ 4th one, కిడ్నీ మీన్స్ మూత్రపిండాలు రక్త ప్రసరణ లేక 10 or 15 మినిట్స్లో మూత్రపిండాలు అనేవి పనిచేయడం ఆగిపోతాయి. సో అలా ఈ మూత్రపిండాలు అనేవి పూర్తిగా 10 or 15 మినిట్స్లో స్టాప్ అయిపోతాయి వర్కింగ్ అవ్వడం. విష పదార్థాలు పేర్కొని పోతాయి. అది మూత్రపిండాల ఆర్గన్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే ఆర్గన్ లివర్, దాన్ని కాలేయం. ఇది ఏంటంటే ఆక్సిజన్ లేక కాలేయం అనేది 20 to 30 మినిట్స్లో ఇది పనిచేయడం ఆగిపోతుంది. సో ఇలా మనకి 1 by 1 ఒక్కొక్క ఆర్గన్ అనేది నెక్స్ట్ ఇంటెస్టైన్స్, పేగులు. రక్తం అందక ఈ మన శరీరంలో ఉన్నటువంటి పేగులు 30 to 60 మినిట్స్లో పేగుల కణాలు చనిపోతాయి. సో ఇలా మన శరీరంలోని పేగులు అనేవి చనిపోయిన తర్వాత డ్యామేజ్ అవుతాయి. నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ మజిల్స్ అండ్ స్కిన్. మన యొక్క మజిల్స్ అండ్ స్కిన్ అయినవి చివరగా 1 or 2 అవర్స్లో కండరాలు, చర్మం, కణాలు కూడా మన శరీరంలో నశించిపోతాయి. సో ఇలా మన శరీరంలోని ఒక్కొక్క ఆర్గాన్ స్టాప్ అవ్వడం 1 by 1గా ఆగిపోతుంది. ఇలా మనిషి చనిపోయినప్పుడు కంప్లీట్గా స్టాప్ అయిపోతాయి అన్నమాట. 1 by 1గా ఆర్గాన్స్ స్టాప్ అయిపోతాయి. సో ఈరోజు చిన్న టాపిక్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మీకు ముందే తెలిసినట్టయితే ప్లీజ్ కామెంట్ బిలో. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇలాంటి మీకు ఇంకా మోర్ యూస్ఫుల్ కంటెంట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మోర్ కంటెంట్ మీ దాకా రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ఇప్పుడే ఆన్ చేసి పెట్టుకోండి.
నేను ఏ వీడియో మీకు పెట్టినా నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకే వస్తుంది. ఓకే, ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్, జై భారత్.